తగినంత నూనె వేసుకుంటున్నాను. 7 ఉల్లిపాయలు సన్నంగా కట్ చేసుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. చూడండి, తగినంత రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. తగినంత పసుపు వేసుకుంటున్నాను. చక్కగా ఇలా మగ్గించుకోవాలా. మంచిగా ఉల్లిపాయ ముక్కలని మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు నేను జింపుడు కారం వేసుకుంటున్నాను. చూస్తుండండి, ఒక 5 నిమిషాల దాకా మంచిగా ఇలా మగ్గించుకోవాలా. మళ్ళీ కారం తగినంత వాటర్ వేసుకుంటున్నాను. నేను ఉల్లికాడలు మా చెట్టు ఉల్లికాడలు వచ్చినాయి. నేను అందుకోసం సన్నంగా శుభ్రంగా వాష్ చేసుకుని సన్నంగా కట్ చేసి 5 గుడ్లు తీసుకున్నాను. కొంచెం ఉల్లికాడ వేసాను. ఒక్కొక్క గుడ్డు ఆమ్లెట్ వేసుకుంటాను ఫ్రెండ్స్. నేను చక్కగా కూరలో మంచిగా ఉడుకుతుందిగా నేను ఒక్కొక్క గుడ్డు ఆమ్లెట్ వేసుకుంటుంటాను దీంట్లో. ఇప్పుడు నేను 2 ఆమ్లెట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను 3 ఆమ్లెట్ వేసుకుంటున్నాను. బాగుంటుంది. 4వది, ఇప్పుడు 5వ గుడ్డు. ఇది తగినంత నేను ఉల్లికాడలు వేసుకుంటున్నాను. మంట మీద పెట్టుకుని ఒక 10 నిమిషాలు రెడీ చేసుకోవాలి. కోడిగుడ్డు ఆమ్లెట్ కూడా